ask them not to fear because our Indian army is really strong and the situation is also strong and we can predict what's going to happen. And yes, I would ask them not to fear and we are all here for them. Yes. సో మొత్తం మీద చూసుకోవచ్చు ఆ సమయంలో ఏ విధంగా ఫేస్ చేయాలంటూ కూడా వాళ్ళు మొత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ముఖ్యంగా ఖచ్చితంగా ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా మీరు హెల్ప్ చేస్తారు ఏంటి? అంటే మేము మా తరపు నుంచి మేము చూసుకుంటాం మాకు తెలిసినంత వరకు మొత్తం. సో అంటే కొంచెం ప్యానిక్ అవుతూ ఉంటారు, అంటే ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు ప్రజలకి ఈ టైంలో ఎమర్జెన్సీ? Ma'am, most of the thing the people will be getting panic at the time of war. So we will be helping them to stay calm and what to do at the time of airstrike. So the NCC people will be helping them from the various acts. Like they will be going and helping them in the different ways that you should be, if the airstrike happens on your building or nearby your area, so you should be at going to your bunker sites or safe sites. For that you should not get any damage or anything wrong with you. So these things we will be helping to other peoples from NCC. As our NCC will be getting know us that all things, at what situation what we should do, and at what time what action should be taken by the NCC peoples. As the army are taking the things of outside the India at the border areas, so we will be taking the things in India, helping them in India, in the country, serving the things in the nation only. సో ఫస్ట్ థింగ్ వారంటేనే వాళ్ళు అక్కడనే చాలా వరకు భయపడుతుంటారు, పక్కకు కూడా జరగరు. అంటే వాళ్ళకి ఏ విధంగా చెప్తారు, వాళ్ళకి ఏ విధంగా మోటివేట్ చేస్తుంటారు? Ma'am, as for the motivation, we will be helping them by showing them the various drills. As we are now having our mock drill, so at mock drills we will be showing them how we should act at the time of war. So from there they will be learning from us and they will be applying in their life at the time of war. సో ఇప్పుడు జరిగే దాంట్లో ఎన్సీసీ పాత్ర ఏ విధంగా ఉంటుందో ఒకవేళ వార్ జరిగితే ఎమర్జెన్సీ పీరియడ్లో? అంటే మేము ఇంటర్నల్ నుంచి హెల్ప్ చేస్తాం పీపుల్స్ని. అంటే ఇప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా హెల్ప్ చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఆర్మీలో ఎలాగో వారిలో వాళ్ళు చేసుకుంటారు, మనం లోపల నుంచి హెల్ప్ చేస్తాం. మొత్తం మీద చూసుకోవచ్చు ఎమర్జెన్సీ టైంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలన్నది కూడా మొత్తం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. సో మొత్తం మీద మొత్తం ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి మేడం కూడా మేడం, ముఖ్యంగా వార్ అంటేనే కొంతమంది చాలా వరకు భయపడుతుంటారు, ప్యానిక్గా అవుతుంటారు, ఏం చెప్తారు? ఓకే, వార్ అంటే మామూలుగా బార్డర్లో జరుగుతూ ఉంటుందని మీకు తెలుసు. లేదంటే ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి ఎయిర్ స్ట్రైక్ అనేది కూడా అంటే మిసైల్స్ అయినా బాంబ్స్ అయినా మనం ఉన్న సివిలియన్ ఏరియాలో కూడా పడవచ్చు అని మీకు తెలుసు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేస్తే ఏదైనా కూడా చాలా తక్కువగా ఉంటుంది దాని యొక్క పర్యవసానం. అంటే ఇప్పుడు బార్డర్లో వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మన ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ జవాన్స్ చాలా కష్టపడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ఎయిర్ స్ట్రైక్ అనేది పెట్టి సివిలియన్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఎడ్యుకేట్ చేసేటప్పుడు ఇది ఎవరి పనో అని అనుకోకుండా అది చెప్పింది ఆ రూల్స్ ఫాలో అయితే, అంటే మాక్ డ్రిల్ అంటే ఏదైనా ఒక చిన్నది లైట్స్ ఆఫ్ అన్నారంటే లైట్స్ ఆఫ్ అనేది చాలా పెద్ద ఇష్యూ. లైట్స్ ఆఫ్ చేస్తే పైనుంచి చూసే వాళ్ళకి ఆకాశంలోంచి కింద అంతా చీకటిగా ఉంటుందని అనుకుందాం. ఒకవేళ వాళ్ళు వెయ్యాలి అనుకున్నవి వాళ్ళు వదిలిన 10 మిసైల్స్ అయినా బాంబ్స్ అయినా కూడా ఫారెస్ట్ ఏరియాలో పడిపోతే ఒకటి విపత్తు కొంచెం తక్కువ ఉంటుంది కదా. అవి ఏంటంటే ఇప్పుడు ఎవరికో మొబైల్ చూడాలని ఉంటుంది, ఏదో చేయాలని లైట్స్ ఆన్ చేస్తారు. అలా చెయ్యొద్దు. నెక్స్ట్ సైలెన్స్ అన్నారనుకోండి, అట్లీస్ట్ ఆ సైలెన్స్లో ఉండిపోండి. నెక్స్ట్ సైరన్ అనేది ఇచ్చారనుకోండి, ఆ సైరన్ అంటే ప్రజలకు అవగాహన ఎలా ఉండాలంటే ఒక ఢిల్లీ నుంచి ఒక మెసేజ్ వచ్చింది సెంట్రల్ నుంచి, ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవ్వాలంటే ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్, సోల్జర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళే కాకుండా సివిలియన్ పీపుల్ కూడా ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి. అంటే 1971 తర్వాత మరోసారి ఈసారి ఇది మాక్ డ్రిల్ చేస్తున్నారు. అంటే ఏం చెట్టు అవగాహన ఉందంటారా ప్రజల్లో పెంచుతున్న? అంటే ఈ మాక్ డ్రిల్ అనేది ఇలా చేయటం మూలంగా ఏంటంటే మీకు ఎటు నుంచి ఏదైనా మీకు మీ మీద అటాక్ అనేది జరిగితే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మిమ్మల్ని రీచ్ అవ్వడానికి 10-20 మినిట్స్ పట్టచ్చు. ఈ టైంలో కూడా మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. అంటే ఎన్సీసీ సిబ్బంది ఏ విధంగా అంటే సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే? అంటే ఎన్సీసీ క్యాడెట్స్కి ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్, సోల్జర్స్, మేము కూడా అదే యూనిట్లో మేము జాబ్ చేస్తూ ఉంటాం.
వాళ్ళకి బార్డర్లో ఏదైతే ట్రైనింగ్ జరుగుతుందో సిస్టమేటిక్గా మా ఎన్సీసీ డిపార్ట్మెంట్ ఎప్పుడు 100% ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది. అలాగే జరుగుతుంది. కంపేర్ టు సివిలియన్ పీపుల్ వీళ్ళ ఐక్యూ లెవెల్స్ అంటే ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు తప్పించుకోవడంలో ముందు సిచ్యువేషన్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, పక్క వాళ్ళని కాపాడాలి, తప్పించుకోవాలి. అందులో వీళ్ళు చాలా ఫార్వర్డ్గా ఉంటారు కంపేర్ టు సివిలియన్ పీపుల్. అలా ట్రైన్ చేస్తారు ఆర్మడ్ ఫోర్సెస్ ఆఫీసర్స్ అండ్ సోల్జర్స్. అంటే ప్యానిక్ అయ్యే పీపుల్కి ఏం చెప్తారు? ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు దేనికి కూడా. మీకు టెక్నిక్స్ సిస్టమేటిక్గా ఎలా ఉండాలన్నది ఇప్పుడు నేర్పిస్తున్నారు ఈ మాక్ డ్రిల్లో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి. నెక్స్ట్ ఒక 10-20 మినిట్స్లో మిమ్మల్ని తప్పకుండా రెస్క్యూ టీం అనేది రీచ్ అవుతుంది. మీరు ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. అంటే ఇది మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? స్ట్రెంత్ ఇవాళ మా ఎన్సీసీ తరపు నుంచి అంటే ఒక అరౌండ్ 300 స్టూడెంట్స్ క్యాడెట్స్ వరకు వచ్చారు మేడం. సో మీ పాత్ర గురించి చెప్పండి. ఐఎమ్ సీనియర్ జీసీఐ ముత్యవేణి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ వన్ తెలంగాణ ఈఎంయూ యూనిట్ మేడం, సికింద్రాబాద్ గ్రూప్. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏ క్షణమైనా యుద్ధం జరిగే అవకాశం ఉండడంతో ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కలుపుతూ ఈ విధంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా 1971లో ఎమర్జెన్సీ పీరియడ్లో నిర్వహించారు. అనంతరం ఈసారి పాక్ భారత్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఉండడంతో ప్రజలు ఏ విధంగా అందులో ఉండాలంటూ కూడా పెద్ద ఎత్తున మొత్తం అవేర్నెస్ చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ అనేది కేటగిరీ 2లో ఉన్నది. కేటగిరీ 2 దాడులు జరిగే అవకాశం ఉండడంతో ఖచ్చితంగా ఇక్కడ 4 ప్రాంతాల్లో ఇవి మొత్తం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఒకవైపు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎవరైనా యుద్ధ సమయంలో ఎవరైనా దెబ్బలు తాకినా ఏదైనా గాయాలైనా వెంటనే వాళ్ళకు చికిత్స అందించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మొత్తం మీద ఏ విధంగా మనం సిద్ధంగా ఉండాలని కూడా అన్నీ కూడా నేర్పుతున్నారు. సో